లేక ఒంటరిగా నలిగిపోతున్నావా? నీ సమస్యల నుంచి విడిపించే నాదుడే లేడని చెప్పి కృంగిపోతున్నావా? అయితే ఇప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా దేవుడు నీ సమస్యల నుంచి నీకు విడుదల అనేది అనుగ్రహిస్తాడు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, బెతెస్దా కోనేటి దగ్గర మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనాల్లో 38 ఏండ్ల నుండి పడి ఉన్న ఒక వ్యాధిగ్రస్తుడి దగ్గరికి యేసుక్రీస్తు రావడం, అతనికి విడుదల అనుగ్రహించడం మనం చూస్తున్నాం ప్రియులారా. నిజానికి అక్కడ అతనికి సహాయం చేసే వాళ్ళే లేరండి. ఎంతో మంది బంధువులు ఉన్న వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ మనుషులను అందులో వేస్తున్నారు. ఇతనికి మాత్రం ఒంటరిగా ఉండడం వల్ల ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు. ఒక రోజు వచ్చింది, యేసు క్రీస్తే ఇతని దగ్గరికి వచ్చేసారు. ఒక మాట చెప్పారు, నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పి. అలానే దేవుని మీద విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో వచ్చే సమస్యల గురించి ఒక మాట చెప్తే చాలు, అద్భుతాలు జరగబోతున్నాయి. నీ సమస్యల నుంచి విడుదల అనేది నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి నువ్వు నమ్ముతున్నట్లయితే, ప్రభువా నా సమస్యల నుంచి నాకు విడుదల అనుగ్రహించని ప్రార్థన చేయి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు.